ఎడ్యుకేషన్ గురించి, కెరీర్ గురించి యాక్చువల్గా పిల్లల కంటే కూడా పేరెంట్స్కి ఎక్కువ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది అనిపిస్తుంది నాకు. బికాజ్ అండ్ పేరెంట్స్ ఎట్లా అంటే వాళ్ళకి తెలుసు అనే ఒక అది ఉంటుంది, కానీ పూర్తిగా తెలియదు అనే విషయం కూడా వాళ్ళు ఒప్పుకోలేరు. మేబీ తెలియదు అనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. మేము చదువుకున్నాం కదా, మేము ఇవన్నీ త్రూ అయ్యి వచ్చినాం కదా అనుకుంటారు. కానీ వాళ్ళు చదువుకున్న టైంకి ఇప్పటికీ పరిస్థితి చాలా తేడా ఉంది కదా, చాలా మారిపోయినాయి. ఇప్పుడు వచ్చింది, వాళ్ళు చదువుకున్నప్పుడు కనీసం కంప్యూటర్లు కూడా లేవు, స్మార్ట్ ఫోన్స్ అసలే లేవు. సో డిఫరెన్స్ ఉంది. ఇంకా అంటే పేరెంట్స్ మైండ్ సెట్ 90%, అందరు కాదు 90% మాత్రం ఇట్లనే ఆలోచిస్తారు. మళ్ళీ అదే ఇంజనీరింగ్ డిగ్రీయే అంటే కన్వెన్షనల్ కెరియర్ పాత్స్ వైపే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. బికాజ్ దే నో ఓన్లీ దోస్ థింగ్స్. సో స్టూడెంట్స్ కంటే ఎక్కువ పేరెంట్స్కి అవగాహన రావాల్సిన అవసరం ఉంది. ప్లీజ్, అంటే పేరెంట్స్కి అవగాహన లేకపోతే ప్రాబ్లం ఏమవుతుందంటే, స్టూడెంట్స్కి ఒకవేళ అవగాహన ఉన్నా స్టూడెంట్స్ని డిసిషన్ తీసుకొనియారు, వీళ్ళ డిసిషన్స్ని వాళ్ళ మీద రుద్దుతారు. అదే జరుగుతుంది కూడా. అది 90%. అంటే స్టూడెంట్ ఒకవేళ లైఫ్లో ఫెయిల్ అయితే, కెరియర్లో ఫెయిల్ అయితే, స్టడీస్లో ఫెయిల్ అయితే, 10th తర్వాత నేను చెప్తున్నా, దాంట్లో ఎంతో కొంత కాదు, మేజర్ పార్ట్ పేరెంట్ది కూడా ఉంటుంది. బికాజ్ వీళ్ళు ఏదో ఒక రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేయడమో లేకపోతే ప్రెషరైజ్ చేయడమో ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. పేరెంటే అల్టిమేట్ డిసిషన్ మేకర్ ఈజ్ పేరెంట్ చెప్తే, పేరెంట్ ఒకవేళ ఒప్పుకోకపోతే వాళ్ళు చేయలేరు, పిల్లలు చేయనివ్వరు కూడా. ఇప్పటికీ ఇండియాలో అట్లానే ఉంది. సో పేరెంట్స్ మీ ఇష్టం, అవగాహన తెచ్చుకోండి కొంచెం, మీకోసం కదా, మీ పిల్లల కోసం. అంటే 10th తర్వాత ఏ రకంగా అసలు ఫస్ట్ బేస్ ఏంటి, ఎట్లా చూస్ చేసుకోవాలి, కెరియర్ కానీ, కోర్సెస్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, లైఫ్ కానీ ఎట్లా చూస్ చేసుకోవాలి, ఏ బేసిస్ మీద చూస్ చేసుకోవాలి, దాని గురించి అవగాహన తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది.